కొట్టకండి ప్లీజ్. Hi everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the climax scene of Sankranti Ki Vastuna movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. మిషన్ కంప్లీట్ అఖిల గారు మాతో ఉన్నారు. రీసెర్చ్ చేయిస్తారు సార్, బొమ్మ చూడాలి. Are you okay? Yes sir, I'm safe sir. Mr. Raju, he did an amazing job sir. రాజు నువ్వు సూపర్ అయ్యా. నువ్వు ఫిట్ గా లేకపోయినా ఆపరేషన్ సూపర్ హిట్ చేసినావు. చెప్పేది వినండి, వీళ్ళని త్వరగా బార్డర్కి వచ్చేయండి. ఐ కెన్ అరేంజ్ ఎయిర్ లిఫ్ట్. 16 hours before Sankranti. Now the villain will come. బిజుగా నాడు వేసి కదా. మన హీరో పోరాటానికి పనికిరాని యోధుడు, మనందరికి చావు కన్ఫర్మ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోన్ చేసుకోవాలంటే పోతా ఉంటా కదా బా, నాదో చివరి కోరిక. ఏంటి? నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా ప్రేమగా చెల్లిని పిలవ్వా. ఇంతగా చావాల్సి వస్తే నీ ముగుడికి చెల్లవని, తన బిడ్డకి తల్లవుతుంది. ఏంటి తల్లంటుంది? మధ్యలో ఎవడ గిల్లావా? ఒక చిన్న తుపాకీ గుండుతో చావకూడదాడు. సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటాను. నువ్వేం మాట్లాడవేంటి బా? నీ ఏట్లోకి వెళ్ళి దూకేస్తా. నువ్వు దీంతో కులుకు. టుక్డే కరికే మారనా. నలుగురు కాదు 40 మందిని గంట దానికేంటి? ఇంతకెంత అనుభవిస్తా. నిన్నవాడు భరిస్తాడే. స్వాతి డోర్లు కొడతాను, మీ పోయినట్టేనేమో. చంపేస్తా నిన్ను. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. Because of their fight. Oh. Oh. Level 3. Next level, sir. Next level, sir. पूरा कॉमेडी थोड़ा मास. వైడి రాజు డిపార్ట్మెంట్ లో అతనికి ఇంకో పేరు యమధర్మరాజు. యమధర్మరాజు. భాగ్యం, ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. ఎంత నమ్మకంగా ఉన్నది చూడాలి, అంతేగాని టార్చర్ పెట్టవా. బయట మగుళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? మై డియర్ లేడీస్, చెక్ యువర్ హస్బెండ్స్ ఫోన్. ప్రతి కాంటాక్ట్ వెతకండి. విజయ్ పక్కన ఏ పెట్టు. విజయ, ప్రశాంత్, ప్రశాంతి, అందరూ కుంట నక్కలే. నా ఫోన్ పాస్వర్డ్ కూడా తెలుసు కదే నీకు. వైఫై లా వైఫ్ చుట్టూ తిరిగి నన్నే అనుమానిస్తావా? నేను పెళ్ళన్నాను, నువ్వు పోలీస్ అన్నావు. నువ్వే బ్రేకప్ చెప్పావు. బ్రేకప్ అయ్యాక ఒక్క ఫోన్ చేసావే, నీ చేత ఒక బీర్ కనిపించావే. మీరు బ్రేకప్ అని చెప్తే మేము అడుకోవాలా? పిచ్చోళ్ళ గడ్డాలు పెంచుకోవాలా? ఫోన్లే మన రాజుగారు పెళ్లి అయి సెట్ అయ్యాడు అనుకోవాలి, కానీ ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకున్నావా రాజు? నలుగురు పిల్లల్ని కన్నావా రాజు? ఏమనుకున్నారే మా మగాళ్ళని? దీని కూడా తిట్టేశాడు. తెగిన గాలిపటం కూడా ఏ చెట్టు మీదో పుట్ట మీదో సెటిల్ అవుతుంది. బ్రేకప్ అయిన మగాడు సెటిల్ జనరల్ గా ఒక ఆడది టార్చర్ పెట్టేనే మగాడు ఫ్రై అవుతాడు. పాప ఇక్కడ ఇద్దరు పెట్టారు. మామూలు ఫ్రై కాదు, ఈ ఫ్రై అయ్యాడు.
ఇంకా ఆపలేం. Oh. My dear Nippies and Nippas, as the senior, mark my words. There are many fishes in the river. One is gone, you'll get another lover. Move on, move on. Whoa! Move on. Father Nippies. ఒక్కొక్కడి చేతిలో గులాబ్ జామున్ అయిపోవాలి ఏసే కొడుకుని Mulla Raju is superb. Oh. Oh. This is like Chiranjeevi. Wife, lover. ये throttle much I'm getting kicked, man. Life is getting too tough. Hey, Builder Sudarshan, IT Engineer Praveen, Swiggy Subbarao, Dr. Ravikant, Judge, Cricketer, Lawyer, whoever it is. అందరికి ఒకటే మెసేజ్, యునానిమస్. మీ లైఫ్ లో ఎక్కడో ఒక చోట, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. ప్రేమగా అడిగినా, లాలిస్తూ అడిగినా, ఆఖరికి ఆ వీక్ మూమెంట్లు అడిగినా ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకండి. అర్థమవుతుందా? పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోరు. చూస్తావేంటయ్యా, బుక్ లో రాసుకో, ఫోన్ లో రికార్డ్ చేసుకో, అవసరం అయితే మళ్ళీ ఇంకో షోకి వచ్చి చూసుకో. మెసేజ్ ఇస్ క్లియర్. సార్, లేడీస్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది సార్. చూడండి అందరిని ఎలా ఇస్తారు. నేనే. వీళ్ళందరూ నేను ఎప్పుడు ఇచ్చేసాను డాక్టర్? ఫైనల్ లెవెల్ గా సార్, మీకు తెలియలేదు. బీజు పాండే వీడిని ఎప్పుడు లేపేశాను? When? ఎప్పుడు హేరమా ఆగి తెలియలేదు బాబా. ఫ్లో లో మహిళల మనోభావాలు దెబ్బతీయలేదు కదా? లేదు సార్, మగాళ్ళ మనోధైర్యాన్ని పెంచారు. రాజు వి గోట్ మెసేజ్ హెలికాప్టర్ రెడీగా ఉంది అఖిల గారికి బయలుదేరతామా మీరు బయలుదేరండి. మీరు ఆకెళ్ళి గారు నాతో వస్తారు. రాజు ఆర్ యు కిడింగ్ నీతో జోకులు ఎందుకేస్తాను? నేను ఈ ఆపరేషన్ కి వచ్చింది నీ కోసం కాదు, నా కోసం. What? అందరూ కలిసి నా మీద పగపట్టారు. ఆపరేషన్ సక్సెస్, ఆ అక్కడిని హ్యాపీగా ఢిల్లీ తోలుతామంటే మళ్ళీ ఇదే ట్విస్ట్ రా బాబు. ఆ రాజు ఆకెళ్ళని యాడికి తీసుకెళ్ళండు, ఎంతో తీసుకెళ్ళండు. హలో రాజు, ఏంటయ్యా ఇది? కంగారు పడకండి సార్, ఆకెళ్ళి గారు నా దగ్గర సేఫ్ గా ఉన్నారు. మీ దగ్గరికి సేఫ్ గా రావాలంటే నాకు పని చేసి పెట్టాలి. ఏం కావాలి నీకు? ఎంపీ సీటా, ఎమ్మెల్యే సీటా, డబ్బా, కాంటాక్టా చెప్పు. వాటన్నిటికంటే విలువైనది ఒక వ్యక్తి పరువు, ఆత్మాభిమానం. ఆకెళ్ళి గారు, మీరు వరల్డ్ నంబర్ 1 కంపెనీకి CEO. మీ సక్సెస్ వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? శంకర్రావు మాస్టర్ కాలేజీలో నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేశారు. విన్నారా సీఎం గారు? ఆకెళ్ళి గారైనా, సీఎం గా మీరైనా, నేనైనా, మన విజయం వెనుక ఒక గొప్ప గురువు ఉండే ఉంటారు. నా లైఫ్ లో కూడా నా పేరు ముందు యాదగిరి అని గర్వంగా పెట్టుకున్న మా మాస్టర్ గారు. మాస్టర్ గారు కష్టంలో ఉన్నారు కదా అని డబ్బిచ్చాను, అది ఆయన తిరిగి పంపించేశారు. Oh. నాకు కావాల్సింది డబ్బు కాదు రాజు, నేను పోగొట్టుకున్న గౌరవం. Oh. ఆగండి సార్, ప్లీజ్ క్యూలో రండి. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యా. అయినా సరే క్యూలో రండి. వీళ్ళందరూ 2-3 గంటల నుంచి ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ క్యూలో రండి, లేదా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రండి. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలిచి మొదటి తోటి టీచర్ తో అసభ్యంగా ప్రవర్తించాడని నింద వేయించాడు. మాస్టర్ గా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన ఏం చేయలేక, ఎవరి సాయం లేక తనే ఒక ప్రశ్నగా మిగిలిపోయారు. ఆకెళ్ళి గారు మీకు కావాలంటే పిల్లల చప్పట్లతో సంక్రాంతి ముగ్గుల మధ్య అదే ఊళ్ళో అదే స్కూల్లో మా మాస్టర్ గారు గర్వంగా అడుగు పెట్టాలి. లేదా సీఎం గారు, ఆకెళ్ళి గారి కిడ్నాప్ మ్యాటర్ మీడియాకి లీక్ అయిపోద్ది. Oh. అసలు Nice. డ్యూ పద్ధతి పాటించని బర్త్డే పాస్ ఎమ్మెల్యే ఎవడు?
అధికారంలోకి వచ్చి ఆ మాస్టర్ గారిని టార్చర్ చేశాక ఆ బద్మాష్ గాడు ఎవడు? ఆ బద్మాష్ గాడు మన మామయ్యే. నువ్వు వద్దన్నావు, నేనే టికెట్ ఇప్పించాను. టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ లో నన్ను టార్గెట్ చేశారా? మామయ్య! Oh. హలో, ఏది పిలిచినావు? మాస్టర్ గారు, మీ అందరి సమక్షంలో నా తప్పును ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి మాస్టర్ గారు. Oh. Why I'm feeling emotional? పిల్లలు, మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తు పెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే. దయచేసి కిడ్నాప్ విషయం ఎవరికి చెప్పండి. నాట్ ఎట్ ఆల్ సార్. సీఎం గారు రిక్వెస్ట్. సార్ ప్లీజ్. యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా మా గురువు గారు కూడా కరీంనగర్ లో ఉంటారు. ఒకసారి వెళ్ళి ఆయన్ని- అమ్మమ్మమ్మ. మీకు కావాలంటే ఆయనకే స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తా. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా స్టేట్ వదిలేసుకోండి. గ్రేట్ ఎస్కేప్. తేడా వస్తే దేశం మొత్తం తిరిగి నీ వైపు చూసేది కోసం. యాంటనీ సార్, సార్ అడిగినావు. ప్లీజ్ సేవ్ మీ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్ పడికిరా. థ్యాంక్ యూ. ఆ బీజు గారి చేతిలో చచ్చుంటే ఇంకో మెడలైనా వచ్చుండేది. చివరికి దిష్టి బొమ్మ పోయాం. అది నీకు తెలుసు, పంచానికి తెలియదు కదా. నువ్వు ఎవరికి చెప్పవు కదా మడికిరా. చెప్పవుగా మడికిరా. నువ్వు నీ పీల వేసేదిరా లవ్వే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ముఖ్యంగా ఆ పక్షి దిష్టి, అందరి దిష్టి పోవాలి. బా తూ తూ తూ. తు తు తు. ఎదురింట్లో ఎవరో కొత్తగా దిగినట్టున్నారు. అవును బా. ఇదిగో అమ్మాయి, ఏ ఊరు మంది? హైదరాబాద్. ముచ్చటగా ముగ్గుడు వేసుకుంటుంది. పేరు అడుగు. ఏం పేరు? మీనాక్షి. ఉసే పక్షి, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళు? నాకు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయిందక్క. టౌన్ లో ఉండడం ఎందుకు? నీ ఎదురింట్లో ఉంటే ఉప్పుకి పప్పుకి, మంచికి చెడుకి, చలికి వేడికి అందుబాటులో ఉంటారని. ఎవరు? ఇంకెవరు? మన బా. మన బా. నా కళ్ళ ముందే అమ్మ పక్షి. చంద్రరాజు గారికి ఇంకో పండగ బొమ్మ తప్పేట్లేదు. మీరేంటంటే ఇంటికెళ్ళి ఇంకో పండగ పనులు మళ్ళీ ఇంకో పండగ కలుద్దాం. సంక్రాంతి, దసరా, దీపావళి దేనికి దానికి వచ్చాక మరి. గోదారి గట్టు మీద చిలకాలే, గోరింట కట్టుకున్న సందమామ. नाइस नाइस। ओके, सो गाइस जैसे कि हमने ये क्लाइमेक्स सीन भी देख लिया है संक्रांति की वस्तुना मूवी का, which was super duper fantastic, especially that message which he gave, like not about the teacher but like that also, but especially that message which he gave to all the men and women and everyone ki like you can find another lover, so move on, okay. It was super fantastic. Like the movie is super fun, super duper fun, super entertaining from starting first scene to ending last scene. It was super fun to watch, and then they add the teacher thing in between also. That was also nice. Ki with this whole lot of entertainment, they gave you some message also. And because this was a family entertaining movie, so obviously kids have also like gone to watch this movie, right? So they might have seen this movie, so they will get that message, right? So that message is for everyone, for the youngest one also, for the oldest one also. It was such a nice fantastic movie, like so good, so good, so entertaining, so fun. Like you have seen my reaction how much I enjoyed this movie. And yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in any another movie. Till then, bye bye.